దేవునికి మహిమ కలుగునగాక. నెహెమ్యా చేసిన విజ్ఞాపన ప్రార్థన. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి మనం ధ్యానిస్తే, నెహెమ్యా ఆర్తహసస్త కాలంలో షూషాను కొట్టులో రాజు గిన్నె అందించేవాడుగా నుండెను. ద్రాక్షరసపు గిన్నె అందించేవాడు. ఈ సమయంలో యెరూషలేములో నుండి కొందరు యూదులు నెహెమ్యా దగ్గరికి రాగా, నెహెమ్యా యెరూషలేము నందున్న యూదుల క్షేమ సమాచారములను గురించి వారిని అడిగిన. వారు యెరూషలేములోని యూదులు బహు శ్రమలు అనుభవించుచున్నారని, యెరూషలేము గుమ్మములు పడిపోయి అగ్నిచేత కాల్చబడినవనియు చెప్పగా వినినప్పుడు, వెంటనే నెహెమ్యా కూర్చుండి ఏడ్చి కొన్ని నెలలు దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థించెను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1-4 వచనాలు. ఈ వచనములలో నెహెమ్యా ప్రార్థించిన విధము కనబడుచున్నది. నెహెమ్యాకి దేవుని పట్ల, దేవుని మందిరము పట్ల, దేవుని ప్రజల పట్ల, తన స్వజనుల పట్లనున్న అభిమానము, ప్రేమ చాలా గొప్పది. వారి బాధను, కష్టములను తన బాధగా భావించి వారి గురించి వినగానే క్రిందికి కూలిపోయి విజ్ఞాపనలతో ఏడ్చి ప్రార్థించాను. తర్వాత కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థించాను. మన హృదయమును కృంగజేయు ఏ అంశమును గురించి అయినను ప్రార్థన తప్ప మరి ఏమీ చేయలేము. ఏమి చేసినను ఆ ప్రయత్నములు మన హృదయమును సంతోషపరచలేవు. ఈ అనుభవము నెహెమ్యాకున్నది. మనము కూడా ఈ అనుభవము కలిగి ఉండవలెను. నెహెమ్యా విజ్ఞాపన ప్రార్థన జాగ్రత్తగా చదివిన మన ఆత్మీయ జీవితమునకు ఎంతో హెచ్చరికగా ఉండగలదు. మొదట తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించను. రెండోది భారముతో ప్రార్థించను. మూడోది ఉపవాసం ఉండి ప్రార్థించను. ఎంతో భారమున్నప్పుడే ఉపవాసం ఉండి ప్రార్థించగలం. ఉపవాసములో తన్ను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకొని దేవుణ్ణి బహుగా స్తుతించుచు ఆయన నామమును ఘనపరిచి హెచ్చించి ప్రార్థించుచుండెను. 5వ వచనంలో దేవుని వాగ్దానములు జ్ఞాపకము చేయుచుండెను. నీ ప్రజల పక్షముగా నేను చేయు మనవి ఆలకించమని మనవి చేయుచుండెను. అనగా వారు నీ ప్రజలే కదా అని దేవునికి జ్ఞాపకము చేయుచుండెను. తన పితరుల పాపములు ఎత్తి ప్రార్థించి మోషేతో సెలవిచ్చిన వాగ్దానములను ఎత్తి ప్రార్థించుచుండెను. నశించిపోవచ్చున్న జనుల కొరకు, దేశముల కొరకు, రాజుల కొరకు, దేవుని రాజ్యమును కూలద్రోయు అంధకార శక్తులు, అంధకార జనాంగముల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించవలసిన విధము నెహెమ్యా మనకు తేటగా తెలియజేయుచున్నాడు. మన దేశ జనాంగము, దేశము పాడగుట్టుకు మన పితరులు మాత్రమే కాదు, కానీ మనము కూడా అందుకు కారణమైనాం. ఎందుకనగా వారి నిమిత్తము భారముతో ప్రార్థించక మన సొంత విషయములనే చూచుకొనుచున్నాం. అందరూ తమ స్వకార్యములను మాత్రమే చూసుకుందరు కానీ దేవుని కార్యములు చూడరు అని పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21లో తెలియజేస్తున్నాడు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములు కూడా చూడవలనని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు ఫిలిప్పీయులకు తెలియజేస్తున్నాడు. ఇది క్రీస్తు యేసు మనసులోనే రాయబడి ఉన్నది. నెహెమ్యా క్రీస్తు మనసును కలిగి ఉన్నాడు. మనమును నెహెమ్యా వలె నశించుచున్న వారి కొరకు కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థించిన మన దేశము, మన జనాంగములు రక్షించబడగలవు. విజ్ఞాపన ప్రార్థన నెహెమ్యా లాగా మనము చేయాలి. నెహెమ్యా ప్రార్థనకు జవాబుగా రాజుకు అతని యందు దయ కలిగిన. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంటుంది. నెహెమ్యా వలె తగ్గించుకుని ప్రార్థనలు ఒప్పుకొని ఆయన కార్యముల కొరకు స్తుతించి వాగ్దానములెత్తి ప్రార్థించిన జవాబులు ఖచ్చితంగా పొందగలం. రాజుతో నెహెమ్యా తన కోరికను చెప్పగా రాజు అతని మనవిని అంగీకరించడం మాత్రమే గాక ప్రయాణమునకు కావలసిన ఏర్పాట్లన్నీ రాజు నెహెమ్యా అడగకుండానే ఏర్పాటు చేశాడు. తన బిడ్డల అవసరతలన్నీ దేవునికి తెలియను. మనము అడిగి పొందవలేను. ఆర్తహసస్త అన్యరాజు అయినప్పటికీ ప్రార్థన ద్వారా దేవుని కార్యములు జరిగించుటకు పూనుకొనుచుండెను. ప్రార్థనల వలన సఫలము కాని పని ఏదియూ ఉండదు. ప్రార్థన మన హృదయ భారములను తీర్చును. రాజుల హృదయములను మార్చేది ప్రార్థనే. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 11, 12 వచనాల్లో 70 సంవత్సరాల చెరకాలము తీరిపోయిన తర్వాత కల్దీల రాజ్యము పారసిక రాజుకు కోరెషు ఏలుబడికి వచ్చింది. ఆయన ఇష్టం ఉన్న వారిని యెరూషలేముకు వెళ్ళవలనని సెలవిచ్చాడు. మధ్యలో కొంత ఆటంకం కలగగా అహష్వారోషు కుమారుడైన దర్యావేషు ద్వారా వారు యెరూషలేముకు వెళ్ళుటకు అనుమతి ఆయన. బబులోను చెరకు ముఖ్యులుగా కొనిపోబడినప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలును బబులోను దేశంలో నుండి పారసిక దేశపు రాజైన కోరెషు, మాదియా రాజైన దర్యావేషు, ఆర్తహసస్త వరకు దానియేలు బబులోను దేశంలోనే నుండెను. ఆర్తహసస్త సమయంలోనే దానియేలు యెరూషలేము విడుదల కొరకు ప్రార్థించాడు.
అదే సమయంలో నెహెమ్యా షూషాను కొట్టులో రాజుకు ద్రాక్షారసం అందించువాడుగా నుండెను. ఈ విధంగా భక్తుల ద్వారా యెరూషలేము తిరిగి కట్టబడింది. ఎవరి మట్టుకు వారు నాకెందుకులే, నేను క్షేమంగానున్నానని తలంచిన దేవుడి కార్యాలు వెనకబడును. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం తెలియజేస్తుంది. మనము ప్రార్థించినచో దేవుని కార్యములు వెనకబడుట మాత్రమే గాక, ఈ వాక్యమును బట్టి చూచిన మనము శాపగ్రస్తులమగుదుము. దానియేలు షూషానులో ప్రధానమంత్రిగానున్నాడు. నెహెమ్యా అదే కోటలో రాజునకు ద్రాక్షారసం అందించువాడుగానున్నాడు. ఎజ్రా శాస్త్రి, ఆయనకు కూడా ఏ కొరత లేదు గాని, కొరతలోనున్న దేవుని జనాంగం కొరకు, దేవుని కార్యముల కొరకు వారు పట్టుదలతో, కన్నీటితో ఉపవాసం ఉండి తగ్గించుకుని విజ్ఞాపన ప్రార్థనలు చేశారు. ఎజ్రా సమయంలో సంస్కరణ జరిగింది. నెహెమ్యా సమయంలో యెరూషలేము కట్టబడింది. దానియేలు ప్రార్థన ద్వారా యూదులకు విడుదల కలిగింది. గాన మనము ఎంత ఉన్నత స్థితిలోనున్ననో, దేవుని మహిమ కొరకు, మన మేలు కొరకును ఎల్లప్పుడూ విజ్ఞాపన ప్రార్థనలు చేసినచో కార్యసిద్ధి పొందగలము. ఆమేన్.